వావ్. ఈ ఫ్లవర్ అయితే చూడండి, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసి సేనుకి వెళ్తున్నానండి. ఎందుకంటే మా అబ్బాయి నాటిన అరటి చెట్టు అయితే పండిపోతుందంట. అది కట్ చేసి తీసుకొద్దాం అనేసి వెళ్తున్నాము. అదిగో మా అత్త మా పిల్లలు అయితే ముందుగా వెళ్తున్నారు. మా గర్వ దగ్గర అయ్యి ఉన్నామండి. ఇదిగో ఇదైతే పేడ. ఇక్కడ జొన్న పొత్తులు, టమాటా, మిరపకాయలు పండిస్తాము. ఇది తవ్వేస్తాం. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది కదా. అభి పాపకి చూడండి, గుడుగు వేసుకొని నడుస్తుంది. ఆ తార్లట కర్రలు మోసుకొని తీసుకొస్తారట. అంటే ఇటు కొద్దిగా చినుకులు పడుతున్నాయి, అందుకనే గుడుగు అయితే పడుతుంది. మా అభి పాప హాయ్ చెయ్యి. ఫ్రెండ్స్, మీరు ఏమంటారో వీటిని కామెంట్ చేయండి. మేమైతే ఇది బాణగొచ్చ అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి, వెరైటీగా ఉంది. మా వాళ్ళు అంటారండి, ఇవి అసలు ముట్టుకోకూడదు, ఏది పెట్టినా మర్చిపోతామా, ఏది చెప్పినా మర్చిపోతామా అనేసి అంటారు. అసలు ముట్టుకోరు మా వాళ్ళు, కానీ నేను ముట్టేస్తున్నాను. అసలు ముట్టుకోరు అనమాట. పశువులకి కాలు చేతులు విరిగిపోయినా వీటినే ఇది గుండా చేసి కడతారండి. చూడండి, ఇవి అయితే కాయలు వెరైటీగా ఉంది. ఇక్కడ దూది వస్తుంది, ఒకటి ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి భారీ పాలు వస్తుందండి. చూడండి ఎలా పాలు వస్తుంది. ఇదో ఆకు నుంచి కూడా వస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి, ఆకు తెంపిన పాలు అయితే ఇలా వస్తుంది. చూడండి, ఇది ఎండిపోయిన తర్వాత దూది వస్తుంది అనమాట. ఈ లోపల వట్టి దూదే ఉంటుంది. ఇదిగో చూడండి, మా కొండ మీద అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటి చెట్లు. మా బాసత అయితే పాలసి పువ్వు అంటాం. ఇక్కడ నుంచి కూడా పాలు వస్తుంది. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి పాలు వచ్చింది. ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయండి. ఇదిగో నేనైతే పాలు రాయి మీద రాసేసి తల మీద పెట్టుకుంటానండి. మేమైతే చిన్నప్పుడు ఇలానే పెట్టుకునే వాళ్ళం, చాలా ఇష్టం. ఇవి కట్టేసి చిన్నగా తెంపేసి దారంతో కట్టేసుకుంటే భలే ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి నేను పెట్టుకుంటున్నాను. ఎలుగుబంట్లు ఉన్నాయండి, భారీగా ఉన్నాయి. అడవి పందులు, ఎలుగుబంట్లు మా అడవిలోకి అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే భయపడి మేమైతే కత్తులు, పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని అయితే చేనుకి వస్తామండి. కంపల్సరీ ఇలా పట్టుకొని వెళ్తాము. చాలా బాగున్నాయి. అబ్బాయి ఉందా? రండి. మేమైతే కాఫీ తోటలో అయితే మేము ఎంటర్ అయిపోయామండి. చూడండి ఎంత బాగుందంటే, తెల్ల కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కాఫీ ఫ్లవర్స్ అండి. వాసన అయితే లేదు, ఏ వాసన లేదు, అయినా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, కిందన నుంచి పై వరకు ఈ ఆకులు కూడా తీసేయాలండి. ఇలాగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఫ్లవర్స్ రాలిపోతాయి ఇలా ఊపితే. మామూలుగా ఇలా తీసేసి పడేయాలన్నమాట. మా పిల్లలు ఎందుకు అరుస్తున్నారంటే, మా విలేజ్లో ఒక తమ్ముడికి అయితే ఎలుగుబంటి దాడి చేసిందండి, భయంకరంగా దాడి చేసింది అనమాట. ఇలాగే చేనుకి వచ్చాడు పోయిన వారం, దాడి చేసింది, బాగా గాయాలు అయిపోయాడు అనమాట, తలకి దాడి చేసింది. అందుకే మేమైతే మా పిల్లలు చూడండి ఎలా అరుస్తున్నారు. మేమైతే కొండకు వచ్చామంటే అరుచుకుంటూనే వస్తాము. కర్రలు
గొడ్డాలు పట్టుకొని వస్తాము భయానికి. అక్కడ కూడా మామయ్య గారికి అడవి పంది దాడి చేసింది. అప్పుడే మామయ్య గారు చనిపోవాల్సింది. బాగానే ఉందిలే ఏం కాదు అనేసి అన్నారు, కానీ విషం వచ్చేసిందండి. విషం ఎక్కుతుంది అనుకోలేదు. తర్వాత చాలా ఇబ్బంది అయిపోయారు. వెంటనే హాస్పిటల్కి అయితే మోసి తీసుకెళ్ళిపోయామన్నమాట. ముందుకెళ్దాం రండి. చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయండి. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. సేమ్ మల్లె పూలాగే ఉన్నాయి, కానీ మల్లె పూలు కావండి. ఇలా తీసేయాలి. తీయకుండా ఉంచితే పువ్వులకి పట్టేసి రాలిపోతాయి అన్నమాట. చూడండి, ఒక్కటే నాటాడు మా హస్బెండ్ బాబు. అయితే ఎదిగిపోయి 2 సార్లు కోసాము. సంవత్సరానికి వచ్చేస్తుందండి. చిన్న మొక్క నాటితే చాలు. ఇదిగో ఇడే నాటాడు. ఇది ఈ నేలల వల్ల చాలా తీయగా బాగుంటాయండి. అమ్మ బాబు, అవతలు ఉన్నాయి అరటి చెట్లు. మేమైతే అరటి తోటకైతే వచ్చినాము. అదే చిన్నదే గల్లా వచ్చేసింది, కానీ వంగిపోయి ఉందేంటి, పండలేదు. ఉండి దగ్గర వెళ్తాను. ఫ్రెండ్స్, ఇదైతే కిందకి వంగిపోయి ఉందండి. ఇది వదిలేసిన కోతులు కానీ అడవి పందులు కానీ లేదా ఎలుగుబంట్లు తినేస్తాయి అన్నమాట. అందుకే ఇదైతే నేను కూరకైనా పనికి వస్తుంది అనేసి నేనైతే నరికేస్తున్నాను అన్నమాట. కూరకి పనికి వస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే మేము ఇంటికి తీసుకెళ్ళి కూర వండుకుంటామండి. ఇది ఫ్రెష్గా అయితే కూర వండుకుంటామండి మేము. ఇది బట్టల దగ్గర అంటుకుంటే అసలు అలా నల్లగా ఉండిపోద్ది, అంటే పోదనమాట. 2 పక్కలు కూడా తుడిసేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి దిగడానికే ఘోరంగా ఉంది. ఓ పదండి, వర్షం పెద్దది వస్తుంది. సో ఫ్రెండ్స్, నేనైతే దారి మధ్యలో అయితే ఈ ఫ్లవర్స్ కనిపించాయి. నేనైతే చూపిద్దామనేసి తీస్తున్నాను. చాలా అందంగా ఉన్నాయండి. భయంకరమైన లోయ ఉందండి, భయపడుతున్నాను. ఇవైతే అడవి పువ్వులండి. నాకైతే పేర్లు తెలీదు. మీకు తెలుసుంటే మాకు కామెంట్ ద్వారా చెప్పండి. సాధించాను. వావ్, బాగుంది ఫ్లవర్స్. చూసారండి, ఈ ఫ్లవర్ అయితే చూడండి, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇవి వచ్చేసి పిక్కలు కూడా ఉన్నాయి. తోట నుంచి బయటకు వచ్చామన్నమాట. వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోదు. మా ట్రైబల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్ మరి.